హలో ఈరోజు మనం ఆలు బజ్జీ తయారు చేయబోతున్నాం. అయితే దానికన్నా ముందు ది ఇండస్ వ్యాలీ అని చెప్పేసి మనకి కుక్వేర్ థింగ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఆన్లైన్లో మేము ఆర్డర్ చేసాం. వీటి కాస్ట్ వచ్చేసి 3 పీస్ సెట్ మనకి 1799 రూపీస్ పడుతుంది. ఆ 3 కొంటే ఈ చిన్నది ఫ్రీ అనమాట. అంతేకాకుండా స్వప్న వైట్లా కూపన్ యూస్ చేస్తే 12% ఎక్స్ట్రా మనకి డిస్కౌంట్ వస్తుంది. 100% టాక్సిన్ ఫ్రీ, నాన్ రియాక్టివ్ నేచర్, వర్సటైల్ కుక్వేర్. మనం ఏదైనా కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు చాలామంది కొలాబరేట్ చేయడం చూసారు, సెలబ్రిటీస్ చెప్తున్నారు అండ్ చాలా ఇప్పుడు ఎక్కువగా మార్కెటింగ్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను. నాకు కొలాబరేషన్కి ఇచ్చారనమాట. సో ఇప్పటివరకు నేనైతే యూస్ చేయలేదండి. టు బీ హానెస్ట్, ఏదైనా సరే మీతో కొలాబరేషన్ చెప్పేటప్పుడు నేను వాడి ఎలా ఉందో కరెక్ట్ రివ్యూ ఇస్తాను. ఎందుకంటే ఈ జర్నీ మనది ఇక్కడితో ఆగిపోకూడదు, ముందు ముందు ఇంకా చాలా చేయాలి కాబట్టి. సో ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను. నిన్న నేను ఇన్స్టాలో షార్ట్ పెట్టాక చాలామంది అన్నారనమాట, కొంతమంది సూపర్ ప్రోడక్ట్ చాలా బాగుంది అంటున్నారు, కొంతమంది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం స్వప్న, ఐరన్ కదా బ్లాక్ కెమికల్ వస్తుంది అంటున్నారు. ఇదే కాదండి, మీరు ఎక్కడ కొన్నా సరే ఐరన్ అన్నప్పుడు ఆ బ్లాక్ వస్తుంది. ఐరన్లో ఉండే న్యాచురల్ సహజంగా ఉండే గుణం అది. సో కంపల్సరీ ప్రతిసారి మనం క్లీన్ చేసుకోవాలి. ఇన్ కేస్ దాన్ని ఎక్కువగా మెయింటైన్ చేయాలి అంటే వాష్ చేసిన తర్వాత కంప్లీట్ డ్రై చేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెడితే కనుక అప్పుడు మనం ఎక్కువగా ఇనుము పట్టకుండా ఉంటుందన్నమాట. సో కానీ నేనేమంటానంటే అలా ఆయిల్ అప్లై చేసి పెట్టారనుకోండి లోపల, ఇప్పుడు చిన్న చిన్నవి ఏమైనా సమ్ టైమ్స్ మన ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న జెల్ల పురుగు ఉన్నా లేకపోతే అవన్నీ ఉన్నా కూడా దానికి స్టిక్ అవుతాయి, లేదా డస్ట్ అంతా దాని మీద ఉంటుంది. ఆయిల్ అప్లై చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కొంచెం శ్రమ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ ఏదో ఒక లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, లేదా కొంచెం వెనిగర్ వేసి ఇట్లా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే అన్నిటికీ ఐరన్ థింగ్స్ కరెక్ట్ కాదు. కొన్నిటికి క్యాస్ట్ ఐరన్ బాగుంటుంది, కొన్నిటికి నాన్ స్టిక్ బాగుంటుంది, కొన్నిటికి స్టీల్ బాగుంటుంది, కొన్నిటికైతే బిర్యానీ చేయడానికి అల్యూమినియమే బాగుంటుంది. గిన్నెలు అన్నీ ఉండాలండి కిచెన్లో. ఇదే చేయాలి, దీంట్లోనే కుక్ చేయాలి అంటే కరెక్ట్ కాదు. అన్నీ ఉండాలి. మనకి నాన్ స్టిక్ ఉండాలి, ఐరన్ ఉండాలి, క్యాస్ట్ ఐరన్ ఉండాలి. దేనికి ఎలా వాడాలో అదే అన్నమాట. అదే రుచి వస్తుంది, మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ప్రతిసారి ఒకే దాంట్లో వండుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మిక్స్డ్ అన్నీ చేసి కరెక్ట్గా అన్నీ తింటే ఎందుకు వస్తాయండి హెల్త్ ప్రాబ్లమ్స్? మంచి వర్కౌట్ చేయండి, మంచి ఫుడ్ తినండి. సో ఈరోజు మనం ఎలాగో తెచ్చాం కాబట్టి ఫస్ట్ ఏం వండుదాము అంటే, ఇంట్లో పిల్లలు ఉన్నారండి, కొంచెం అత్తమ్మ స్నాక్స్ లాగా చేయమంటే ఏం చేయాలో నిజంగా అర్థం కాలేదు. ఇంట్లో కొన్నే కూరగాయలు ఉన్నాయి. సో బంగాళదుంపతో మంచి బజ్జీ వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇట్స్ నాట్ సో హెల్దీ బట్ వన్స్ ఇన్ అ వైల్ వీ కెన్ హ్యావ్ ఇట్ కదా. సో మరి లెట్స్ గో. ఫస్ట్ దీన్ని మనం క్లీన్ చేస్తున్నాం. నేనైతే ఎలా క్లీన్ చేస్తాను అంటే, ఇలా ముట్టుకుంటే మనకి ఇలా నల్లగా వస్తుంది, నల్లగా రావాలి, వస్తేనే అది మంచి ఐరన్ అన్నమాట. సో మంచి లిక్విడ్ వేసి ఫస్ట్ క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసి పెడతా. ఎట్లా క్లీన్ చేస్తావు స్వప్న అని అడిగితే మటుకి విమ్ లిక్విడ్ వేసి బాగా కడుగుతాను. ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి సో చక్కగా క్లీన్ చేసేసాను. ఇది న్యాచురల్ నాన్ స్టిక్ అంటారండి. కంపల్సరిగా ప్రతిసారి మనం క్లీన్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేద్దాం. నూనె వేడెక్కే లోపల మనం బంగాళాదుంపని స్లైసెస్గా కట్ చేసుకుందాం. ఇలా వేపుళ్ళు చేయడానికి కడాయి అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు జస్ట్ ఇలా స్లైస్ చేసుకోవడమే. సో ఇప్పుడు బంగాళదుంపని నేను ఇలా మంచిగా స్లైసెస్ చేసేసాను, సన్న సన్నగా నీళ్ళలో వేసేసా. ఇప్పుడు మంచి శనగపిండి, ప్యూర్ శనగపిండి ఉంటేనే బాగుంటుంది. శనగపిండి బౌల్లో వేసేసి ఇందులో కాస్త పసుపు, మంచి కలర్ వస్తుంది. అండ్ ఇందులో జస్ట్ వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుంటానండి ఎప్పుడు, జీలకర్ర పొడి. దీనివల్ల మంచి రుచి వస్తుంది. అలాగే వాము, ఏ పిండి వంటలైనా మనం వాము వేసుకోవాలి. వీటితో పాటు ఇక్కడ చూడండి, పుట్నాలని జస్ట్ మిక్సీలో వేసుకున్న పుట్నాల పొడి కొంచెం వేస్తే చాలా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి బజ్జీ చేసేటప్పుడు. అంతేకాకుండా కాస్త తినే సోడా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పిండికి సరిపడా ఉప్పు. ఫస్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని, మిర్చి బజ్జీకి ఎలా కలుపుకుంటామో పిండి సేమ్ అలాగే మిక్స్ చేసుకోవాలి, థిక్గా ఉండలు లేకుండా.
మరీ థిక్గా ఉన్నా కూడా పిండి ఆలుగడ్డకు పట్టుకోదు, పల్చగా ఉన్నా కూడా పట్టుకోదు. ఇలా కన్సిస్టెన్సీ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా పిండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత రండి చూపిస్తా. బాగా వేడెక్కిన నూనెని ఒక చిన్న స్పూన్ అంతా పిండిలో వేసేయాలి. బాగా మిక్స్ చేయాలి. ఇందులో కారం అవి ఏం అవసరం లేదు. వాము, జీలకర్ర పొడితో వచ్చే రుచే చాలా బాగుంటుంది. పిండి రెడీగా ఉంది, నూనె కూడా మంచిగా వేడిగా ఉంది. ఇప్పుడు ఓన్లీ ఒకటే పీస్ కాకుండా ఇలా రెండు తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. మంచి పిండిలో ముంచేసి ఇలా వేసుకోవడమే. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవడమే. మిర్చి బజ్జీ కూడా నేను చాలా బాగా చేస్తాను, మన ఛానల్లో ఉంది చూడండి. మా ఫ్యామిలీలో ఎవరికి మిర్చి బజ్జీ కావాలన్నా నన్నే అడుగుతారు. చక్కగా ఇలా డిప్ చేసి సైడ్స్ ఇలా క్లీన్ చేసి వేసుకోవాలి రౌండ్గా. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమే. ఎర్రగా వేగాలి, ఇప్పుడే బాగుంటాయి. మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు మిరపకాయతో చేసాము మిర్చి బజ్జీ అని తెలవాలి. బంగాళదుంప బజ్జీ చేసేటప్పుడు సైడ్కి కూడా మనకు ఆ బంగాళదుంప అని తెలియాలన్నమాట. ఏ బజ్జీ చేస్తున్నామో అది కొంచెం మనకు అలా తెలిస్తే చూడ్డానికి బాగుంటుంది. అలాగే మిరపకాయకి మధ్యలో జస్ట్ ఘాటు పెట్టాను, ఫ్రై చేస్తే బాగుంటాయి. ఏ బజ్జీకైనా పక్కన కొంచెం ఉప్పు చల్లితే సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఏంటో మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ మన ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. ఇలా పచ్చిమిర్చి వేయించేసాను, ఆలు బజ్జీ రెడీ అయిపోయింది. కమాన్. సైడ్కి ఇలా కొన్ని ఉల్లిపాయలు పెట్టేసి నిమ్మ చెక్క, పచ్చిమిర్చి, పైనుండి కొంచెం ఉప్పు, కాస్త కారం వేసి ఇప్పుడు మనం చేసుకున్న ఆలు బజ్జీ. ఆలు బోండా కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఆలు బోండా కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఇప్పుడు జస్ట్ ఆలు బజ్జీ మీద పైనుండి కొంచెం చాట్ మసాలా వేసేస్తే అద్దరిపోతుంది. ఇది ఫైనల్ డిష్ అన్నమాట. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎన్నో చేసుకుందాం. సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు స్టార్టర్స్ అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా చిల్గా ఉండే ఐటమ్స్, డ్రింక్స్ అవి కూడా తొందరలోనే ప్లాన్ చేస్తాను. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.